హాయ్ అందరికీ, వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన ట్రెడిషనల్ అరిసెలు. ప్రతి ఇంట్లో సంక్రాంతికి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి కంపల్సరీగా చేసే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది అరిసెలు మాత్రమే. ఈరోజు మేము 3 kgs బెల్లం, 4.5 kgs బియ్యంతో ఇలా చేసాము. అమ్మ చెప్పిన పాత పద్ధతిలో క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, అరిసెల కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెల్లం 3 kgs, బియ్యం 4.5 kgs, నువ్వులు 250 grams, నెయ్యి, కావాల్సినంత ఆయిల్ డీప్ ఫ్రై కోసం. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫాలో అయ్యే పర్ఫెక్ట్ రేషియో. ఇప్పుడు మనం ఫస్ట్ బెల్లాన్ని రెడీ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఒక గిన్నె తీసుకొని దానికి మొత్తం ఇలా మట్టి రాసాం. మనం ఏంటంటే గిన్నెకి మసవద్దని అందరూ మట్టి రాస్తాం కదా, అలాగే అమ్మమ్మ చెప్పినలాగే మేము కూడా మసి రాసాము. అండ్ బెల్లాన్ని ఇలా దంచేసి కొంచెం స్మాల్ పీసెస్గా దాన్ని మొత్తం కరిగించడానికి ఆ బౌల్లో తీసుకుంటున్నాము. సంక్రాంతి అంటేనే బెల్లం లేకుండా ఉండదండి. కంపల్సరీ బెల్లంతో ఏదో ఒక వెరైటీ అయితే మనం కంపల్సరీ చేస్తాం సంక్రాంతికి. సంక్రాంతి అనేది పెద్ద పండగ మనకి. మన అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ముందే బియ్యాన్ని కడిగి బాగా వాటిని ఎండబెడతారు. అండ్ నీళ్ళల్లో కొంచెం డ్రై అయ్యే వరకు వేయాలి. కొంచెం మాయిశ్చరైజ్ ఉంటే సరిపోతుంది, మనకి ఎక్కువ వాటర్ ఉండకూడదు. అందులో మాయిశ్చర్ ఉండాలి, తడి తడిగా అనిపించాలి బియ్యం, బట్ వాటర్ ఉండకూడదు. మనం ఆ బియ్యాన్ని గ్రైండ్ చేయించుకోవాలి. ఆ పౌడర్ చాలా స్మూత్గా ఉండాలి. లైక్ అరిసెలకి ఏంటంటే అరిసెలు ఎంత స్మూత్గా ఉంటే అంత సాఫ్ట్గా వస్తాయి మనకు అరిసెలు. పిండి ఎంత స్మూత్గా ఉంటే అరిసెలు అంత సాఫ్ట్గా వస్తాయి. అదే మెయిన్ రీజన్. ఇప్పుడు బెల్లం పాకం చేసుకుందామని చెప్పా కదా, సో దానికోసం ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసాం మనం ఇందులో. అది సరిపోతుంది బెల్లం కరగడానికి. ఈ 1/2 లీటర్ వాటర్ ఇలా థ్రెడ్ అంటారండి, మీ దగ్గర ఏమంటారో నాకే తెలియదు. ఇది మా తాతల వాళ్ళ కాలం నుంచి, అమ్మమ్మ కాలం నుంచి థ్రెడ్ మా ఇంట్లో ఉంది. అరిసెలకి అందరూ కంపల్సరీ మోస్ట్లీ యూజ్ చేస్తారు. ఇప్పుడు పాకం తిప్పడానికంటే ఎక్కువ మనం పిండి పోస్తాం కదా పాకంలో, దానికి ఎక్కువ యూజ్ చేస్తాం ఈ థ్రెడ్ అనే దాన్ని. నేనేంటంటే బెల్లం కొంచెం ఎక్కువ లావుగా ఉన్నాయి కదా, సో వాటిని మెల్ట్ చేయడానికి జస్ట్ యూజ్ చేస్తున్నాను. మనకి పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పాకం ఎంత బాగా వస్తే అంత బాగుంటుంది అరిసెలు. ఎక్కువ ఎక్కువ అవ్వద్దు. ఎక్కువ అయితే అరిసెలేమో హార్డ్ అవుతాయి, తక్కువ అయితే షేప్ రాదు అరిసెలు. రెండు మనకే ప్రాబ్లం. పాకం అనేది మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా అంటే దాన్ని తీసుకొని మనం ప్లేట్లో వేస్తే అది అర్థమవుతుంది, చిన్న చిన్న ఉండలు అవుతాయి. మనం ఏంటంటే బెల్లంలో ఏమైనా పార్టికల్స్ ఉంటాయేమో అని వాటిని మేము వడపోస్తున్నాను. మీకు ఇది చూపించుదా అని చెప్తున్నాను. ఏంటంటే ఇంకా బెల్లంలో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అరిసెలు స్మూత్గా ఉండాలి కదా, సో అందులో ఏమీ ఉండకుండా జస్ట్ ఇలా వడకడుతున్నాను. అండ్ వడకట్టిందని మళ్ళీ అందులో గిన్నెలో వేరే బౌల్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకొని దాన్ని పాకంలాగా మనకి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. మోస్ట్లీ ఎక్కువ ఏం రాలేదు, జస్ట్ స్మాల్ పార్టికల్స్ కొంచెం కొంచెం వచ్చాయి. నాకు పండగలప్పుడు ఇలా అప్పలు చేయడం అన్నా ఇవి అన్నీ చేయడం నాకు చాలా ఇష్టం అండి. నేను ప్రతి అప్పల్లో నాకు మా ఇంట్లోనే కాదు పక్కన ఎవరైనా చేస్తున్నా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. అవి నాకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు మనం వడకట్టుకున్న దాన్ని మళ్ళీ బౌల్ క్లీన్ చేసుకొని అందులో మళ్ళీ పోసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేది పాకమే.
దీన్ని కొంచెం సేపు మంచిగా మరగనిచ్చామనుకోండి మనకి పాకం వస్తుంది. దాన్ని ఒకసారి అలా తిప్పుతూ ఉండాలి అండ్ సైడ్స్కి, ఎందుకంటే అంటుతూ ఉంటుంది కదా. చూడండి, ఇది పాకం టెస్ట్ చేస్తాం. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం వేసామనుకోండి, దాన్ని ఇలా అన్నాం. ఇప్పుడు ఇంకా మా మమ్మీకి చేతికి ఇంకా రాలే కదా మనకు అది, సో అది పాకం రానట్టు. అలా మనకు అర్థమవుతుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత వచ్చేది, ఫస్ట్ ఒక పొంగు వస్తుంది కదా ఇలా, అది అయిపోయాక మళ్ళీ రెండో పొంగు వచ్చింది అంటే మనకు స్మెల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆటోమేటిక్గా అప్పుడు పాకం వచ్చిందని మనకు అర్థమవుతుందండి. ఇలా 2-3 టైమ్స్ మనం టెస్ట్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, అదేంటంటే కిందికి సాగొద్దు. మా అమ్మ పట్టుకున్నారు కదా, అది ఇట్లా సాగొద్దు. సాగితే పాకం రానట్టు. మీకు క్లియర్గా చూపిస్తున్నా ఇందులో. అలా సాగితే పాకం రానట్టు. మళ్ళీ టెస్ట్ చేస్తున్నాం. అలా మన ప్లేట్కి వేసి కొట్టామనుకోండి, టంగ్ అని సౌండ్ రావాలంట. అమ్మమ్మ వాళ్ళు చెప్పారు, అది నాకు, నేను మీకు చెప్తున్నాను జస్ట్. ఇప్పుడు మన పాకం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, ఇక దించుతున్నాము, కింద పెడుతున్నాము. బెల్లం పాకం రెడీ అయ్యాక స్లోగా బియ్యం పౌడర్ ఉంటుంది కదా, మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్న పౌడరు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, దాన్ని మిక్స్ చేయాలి. కొంతమంది పిండితో పాటే నువ్వులు యాడ్ చేస్తారు. నేనేంటంటే పిండితో పాటు నువ్వులు యాడ్ చేయలేదు, ఫస్ట్ ఓన్లీ పిండి మాత్రమే. సో స్టార్టింగ్ ఈజీగా ఉంటుందని నేనే తిప్పడానికి ట్రై చేశాను. మా మమ్మీ బియ్యం పిండి వేస్తుంటే అయ్యే కొద్దీ మనకి పిండి హార్డ్ అవుతుంది, పిండి వేసే కొద్దీ. సో అందుకే స్టార్టింగ్ అయితే మనకి ఈజీ ఉంటుంది, చేయి పెయిన్ రాదని స్టార్టింగ్ నేను చేస్తున్నాను. బట్ ఇది కంప్లీట్గా మొత్తం అయితే నేను చేయలేను, నా వల్ల కూడా కాదు. మోస్ట్లీ ఎక్కువ దీంట్లో మనకి జెంట్స్ హెల్ప్ చేస్తారు. బాగా తిప్పాలి అని చెప్తారు అమ్మ వాళ్ళు. ఆపొద్దు, కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి అంటారు. ఇంకా నా వల్ల అవ్వలేదని మా అమ్మ తీసుకున్నారు. అమ్మ తీసుకొని ఇంకా వాళ్ళ వర్క్, అదే చెప్పా కదా లాస్ట్ వీడియోలో, వాళ్ళ వర్క్ మనకు రాదని. చూడండి, మా అమ్మ తిప్పితే ఎంత బాగా తిప్పారో అమ్మ. ఇది వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ ఫేస్లో చాలా బాగా అనిపిస్తుందండి. ఇదంతా ఇలా కలిపెట్టుకున్నాక నెయ్యి ఉంటే అందరం నెయ్యి వేస్తాం, మేము కూడా నెయ్యి వేసాము. నెయ్యి లేని వాళ్ళు నూనె వేసుకోండి, పిండి మన చేతులకు అంటకుండా కొంచెం సాఫ్ట్గా అలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక ప్లేట్ పెట్టి కవర్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇంకా కళాయి పెడుతున్నాము. కళాయి కూడా ఎవరు పెడతారో వాళ్ళే దించాలి, ఎవరు ఆయిల్ పోస్తారో మళ్ళీ ఆయిల్ ప్యాకెట్ కూడా వాళ్ళే పోయాలి. ఇవన్నీ ట్రెడిషన్ మాకైతే ఇటు సైడ్ ఫాలో అవుతున్నాం. ఇంకా మీ అమ్మలు కూడా ఇలాగే ఫాలో అవుతారా? ఫాలో అయితే కామెంట్స్లో చెప్పండి. మా అమ్మ అయితే ఇదే ఫాలో అవుతుంది. అండ్ ఈ ఆయిల్ ప్యాకెట్స్ని కూడా వీళ్ళు వేస్ట్గా పోనివ్వరండి, అవే కట్ చేసి వాటి మీదనే అరిసెలను ఒత్తి మంచిగా అవే వేస్తారు. ఫస్ట్ మా మమ్మీ అయితే ఒక 2 ప్యాకెట్స్ ఆయిల్ వేసింది. ఇందులో 2 లీటర్స్ అనుకోండి, ఇంకా 2 లీటర్స్ అంటే 1.5 లీటర్ వేసి ఉంటుంది, ఒక హాఫ్ ఉంచి ఉంటుందా, లేదు మొత్తం వేసేసింది అమ్మ. మనకి ఆయిల్ ఎక్కువ కూడా హీట్ అవ్వద్దండి, నార్మల్ హీట్ అవ్వాలి. ఇక చూడండి, ప్యాకెట్స్ చెప్పా కదా, కట్ చేస్తున్నాం. సైడ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది, ఎందుకంటే వాటికి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా, మనకి అప్పలు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా అరిసెలకి మనకి ఎక్కువ పర్సన్స్ ఉంటేనే బాగా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఒకళ్ళు చిన్న చిన్న ముద్దలు చేసిస్తారు, ఒకళ్ళు ఇలా అప్పలాగా చేస్తారు, వాటిని ఆయిల్లో వేస్తారు, ఒకళ్ళు తీసేవాళ్ళు, మళ్ళీ వాటికి ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయడానికి ఒకళ్ళు, ఇంతమంది ఉంటాం. చూడండి, ఇక్కడ పల్లెటూరులో ఏంటంటే మనం ఏదైనా చేస్తున్నామంటే మన చుట్టూ ఉన్న అందరూ మనకి హెల్ప్ చేస్తారు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు, నాయనమ్మ అందరూ హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళందరూ మా ఇంటి చుట్టుపక్కలే ఉంటారు, అందరూ హెల్ప్ చేస్తున్నారు. అది హ్యాపీనెస్సే వేరండి. అంతసేపు బిజీగా ఉండే మన షెడ్యూల్స్లో అండ్ ఈ పండగలప్పుడు ఇలా అందరం కలవడం, ఇలా కలిసి చేస్తుంటే అప్పలు కానీ ఏమైనా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. చూడండి,
ఆయిల్ మాత్రం చెప్పా కదా నార్మల్ హీటే ఉండాలి, మరి ఎక్కువ హాట్ కూడా అవ్వద్దు. చూడండి, అండ్ మన అరిసెలు వేస్తున్నారు ఇంకా మన వాళ్ళు. ఇంకా ఇలా అరిసెలు ఒత్తడానికి మనకు ఒక చిన్న ప్లేట్లు అవి ఉంటాయి కదా, అవి చేపిస్తారు చెక్కవి. అవి ఏంటంటే ఆయిల్ ఒత్తితే కిందికి వెళ్ళిపోతాయి మోస్ట్లీ, మనకి కూడా హీట్ అవ్వదు చేతికి, పైన ఒత్తడానికి కూడా అలా ఉంటుంది. ఇలా అరిసెలను పెడుతుంటే చూడండి అరిసెలు ఎంత బాగా వస్తున్నాయో. ఇలా వేసేవాళ్ళు తీసే వాళ్ళకి ఒత్తే వాళ్ళకి అసలు విరామం లేకుండా అయిపోతుందండి ఎంతసేపు అయినా. ఎందుకంటే ఇంతమంది ఉండి కలిసి చేసుకుంటున్నాం అనుకోండి, అది హ్యాపీనెస్సే వేరు. అండ్ ఇంతసేపు పని చేసినామన్న ఫీలింగ్ కూడా అసలు అనిపించదు. మీకు ఇంకోటి చెప్పలేదు కదా, అట్ల తద్దెలకు కూడా చేస్తారండి అరిసెలు, అందరికీ వాయినాలు ఇవ్వడానికి కూడా. అప్పుడు కూడా అట్ల తద్దెలప్పుడు కూడా మేము చాలా చేసాము, ఎందుకంటే ఊర్లో ఇవ్వాలి అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ పంచాలి కదా. అప్పుడు కూడా అరిసెలు చాలా ఎక్కువనే చేసాము. నాకు చేయడం చాలా ఇష్టం. అరిసెలు చేసామంటే పండగ వచ్చిన ఫీలింగే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సంక్రాంతి ఇంకా మాకు 5 days ఉంది, మేము ముందే స్టార్ట్ చేసాము అప్పాలు చేయడం. అయినా కూడా ముందే అమ్మమ్మలు, మా అమ్మమ్మ, మా పెద్దమ్మమ్మ మేమందరం కలిసి చేసుకోవడం నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఈ అరిసెల్లో టేస్ట్ మాత్రమే కాదండి, అమ్మ ప్రేమ కూడా కనిపిస్తుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో మెమరీస్ అన్నీ కలిసిపోయాయి. ఈ పాత ట్రెడిషన్స్ని కంటిన్యూ చేయడం మనం మర్చిపోకూడదు ఫ్రెండ్స్. నాకైతే ఉంది నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవి తీసుకెళ్ళాలని. మా పాపకు కూడా ఇవి మోస్ట్లీ నేను నేర్పిస్తాను. ఇలా మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ చేతనంత వరకు వాళ్ళు చేస్తారు మనకి. ఎలా అంటే ఇలా జస్ట్ ఉండలు చేసి ఇవ్వడం పిండిని, ఎందుకంటే ఆరిపోకుండా ఉండాలని వాళ్ళు స్పీడ్గా చేయాలనుకుంటే అలా చేసేస్తారు. మన వాళ్ళు 4 ఉన్నారనుకోండి, చేసే వాళ్ళకి తీసే వాళ్ళకి విరామం లేకుండా మంచిగా చేసుకోవచ్చు. అసలు అప్పలు చేసిన ఫీలింగే రాదండి. ఒక్కళ్ళే అంటే ఇన్ని చేయాలంటే చేయలేరు. అరిసెలకి మినిమం ఒక కనీసం 3 నుంచి 4 అయినా ఉండాలి అరిసెలు చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకా మా చుట్టుపక్కల ఉన్న పిన్ని వాళ్ళందరికీ కూడా మేము చేసేసాము. ఈ వీడియో అయిపోయే టైంకి అందరికీ చేస్తూనే ఉన్నాము. అందరికీ కూడా కలిసి చేసుకుంటుంటే మాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. పల్లెటూరులోనేనండి ఇలా అందరం కలిసి ఉండేది. నాకు మోస్ట్లీ ఇలా అమ్మమ్మ వాళ్ళు అరిసెలు మంచిగా రాకపోతే అలా దిష్టి కూడా తీస్తారండి. ఎంత నవ్వు వస్తుందో కదా, ఎవరు అనుకుంటారని దిష్టి తీస్తారు. అప్పటి నుంచి బాగా వచ్చాయి అరిసెలు అని కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు దిష్టి తీసేశాక అరిసెలు బాగా వచ్చాయని కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. చూడండి, ఇప్పటి నుంచి బాగా వచ్చాయని కూడా మనకు చెప్తారు. ఆ మాటలు అవి మనకి ఎప్పటికీ మధుర స్మృతుల్లాగే ఉండిపోతాయండి. అరిసెలు చేస్తున్నంతసేపు నాకైతే అరిసెలు ఏదో పని చేస్తున్న ఫీలింగ్ అయితే రాదండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లనే చేసుకుంటారా? చేస్తే కామెంట్ చేయండి. అమ్మమ్మ నాయనమ్మ ఎవరైనా, కొంతమంది కొన్ని చోట్ల చేసుకుంటారు కదా. సో మీరు మీ అమ్మమ్మ వాళ్ళతో ఎలా స్పెండ్ చేస్తారో కూడా చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. మంట కూడా మీడియం ఫ్లేమ్లోనే చూసుకోవాలండి తీసేవాళ్ళు. అది కూడా చాలా ఇంపార్టెంట్, లేదంటే అరిసెలు బ్లాక్ కలర్లో వస్తాయి.
నేను అరిసెలు చేసడంలో అంటే మన వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ తెలియదు ఏంటంటే తెడ్ అంటే తెలియదు, అండ్ ఇలా ప్రెస్ చేయడానికి ఒకటి ఉంటుందని కూడా తెలియదు మోస్ట్లీ అందరికీ. కొంతమంది ఇలా చేతులతో చేయలేని వాళ్ళు, ఇట్లా అప్పలా చేయలేని వాళ్ళు పూరి ప్లస్ ఉంటుంది కదా, మనం పూరీలు చేస్తాం దాంతో కూడా చాలామంది చేసుకుంటారు పూరి ప్లస్తో కూడా. బట్ ఇలా హ్యాండ్తో చేస్తే ఇంకా నాకైతే బాగా అనిపిస్తుంది. పిండి మనం గట్టిగా ఇట్లా మనం ప్రెస్ చేస్తేనే అప్ప అనేది చిన్న హోల్ కూడా పడకుండా నీట్గా వస్తుంది అరిసె అనేది సాఫ్ట్గా. కానీ ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మొత్తం అప్పల మీదే కూర్చున్నాం కదా, ఫేస్ మొత్తం మాడిపోయిందండి. ఎందుకంటే ఆయిల్ దగ్గర ఒక్కసారి కూర్చుంటాం కదా ఇయర్లీ, అట్లా ఫెస్టివల్స్ అప్పుడే కదా, ఒక 6 months అట్లా ఒక్కసారి కూర్చునేసరికి ఒక రకంగా ఆయన ఫీలింగ్ లైక్ ఫేస్కి. మనసులో అయితే హ్యాపీనెస్సే, బట్ ఫేస్లో మాత్రం కొంచెం బ్లాక్నెస్ వస్తుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఆయిల్ దగ్గర కూర్చొని ఉంటాం కదా దానివల్ల. ఎందుకు అప్పాలు చేస్తే ఇంట్లో ఫుడ్ కూడా ఏం తినాలనిపించదండి. అవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ చూస్తాం కదా, దానివల్ల ఏమో ఆకలి అనిపించదు, లేదా మనం చెప్పుకున్న కబుర్ల వల్ల ఏమో కానీ ఆ రోజంతా ఫుడ్ తినక కూడా ఉంటానండి నేనైతే. చూడండి అప్పాలు గుండ్రంగా ఇలా చేతుల మీదనే చేస్తున్నారు అమ్మ వాళ్ళు. మై మోస్ట్లీ అయిపోవచ్చాయి అరిసెలు చేయడం. పిండి కూడా ఒకవేళ ఇంతమంది లేరు ఫాస్ట్గా అయిపోదు అనుకుంటే మనం దానికి ఒక ప్లేట్ పెట్టి కవర్ చేసి ఇంకో చిన్న బౌల్ తీసుకొని అందులో నుంచి కొంచెం పిండి తీసుకొని చేసుకుంటే పిండి కూడా ఆరిపోకుండా ఉంటుంది. సో ఒకటి ఉంచుతారు దించేటప్పుడు, అన్నీ అయిపోయేదాకా ఉంచరు, తీసేసి కళాయిని దింపరు. మా దగ్గర అయితే అలాగే ఉంటుంది, ఒక కప్పు అన్న కళాయిలో ఉండాలి అని చెప్తారు. ఇంకా కంప్లీట్ అయిపోయాయి. తీశారు, కింద పెట్టి కళాయి కింద పెట్టాకే అప్ప తీసేసారు. చూడండి అయిపోయింది. మా వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ. చూడండి మా అరిసెలు అయిపోయినాయి అని చెప్తున్నారు అందరు హ్యాపీగా. మొత్తం అన్ని మొత్తానికైతే మీ అమ్మని గుర్తు చేసిందంట రాగమ్మ. మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ తనకి ఈ అరిసెలు తింటే వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంట. వాళ్ళ అమ్మ చేతి అరిసెల్లాగా అనిపించిందంట. మా అమ్మ చేతి అరిసెలు వాళ్ళ అమ్మ చేతి అరిసెల్లాగా అనిపించిందంట. ఆమె హ్యాపీనెస్ అది. చూడండి మేము కొన్ని నువ్వులు పోస్ట్ చేసాం, కొన్ని ఇలా చేశాను. నేను ఒక టేస్ట్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా చేశారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ట్రెడిషనల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ఈ సంక్రాంతికి ఎలాంటి స్వీట్స్ చేశారో కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.